సరిగ్గా అహ్మద్నగర్కి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బాటావాడి చేరుకున్నాక చీకటి పడడంతో అలసిపోయి ఉన్న మొఘల్ బీజాపూర్ సేనలు అక్కడ గుడారాన్ని ఏర్పరచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ బాటావాడి ప్రాంతం ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తున్న మెఖారీ నదీ తీరంలో ఉంది. మొఘల్ సేనలు బాటావాడిలో మకాం వేశారన్న సమాచారం తెలుసుకున్న షహాజీకి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. కొద్ది సంవత్సరాల క్రితం సరైన వర్షాలు లేక కరువు కాటకాలతో నగరం అల్లాడుతున్న సమయంలో నిజాం షాహీలు నీటిని నిలువ చేసుకునేందుకు అక్కడ ఒక డ్యాం కట్టించారు. అదృష్టవశాత్తు ఆ సంవత్సరం వర్షాలు కుండపోతగా కురవడంతో డ్యాం పూర్తి స్థాయిలో నీటితో నిండి ఉంది. అలాగే కావలసినంత నీటితో నది కూడా ఉప్పొంగుతుంది. షహాజీ సేన అప్పటికే బీటలు వారి ఉన్నటువంటి ఆ డ్యాంకి హోల్స్ చేయడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం కట్టలు తెంచుకొని ఆ ప్రాంతాన్ని ముంచెత్తడం మొదలుపెట్టింది. అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నటువంటి మొఘల్ సేనలు నీటి శబ్దం విని తేరుకునేసరికి రెప్పపాటలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంట తెచ్చుకున్న ఆహారం నీటి పాలైంది. మరణించిన గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల శవాలు నీటిలో తేలియాడుతున్నాయి.